మేడారంలో సమ్మక్క సారలమ్మ పునర్నిర్మాణంలో భాగంగా ఏవైతే ఫినిషింగ్ టచ్ వర్కులు స్థానిక శాసనసభ్యురాలు సహచర మంత్రివర్యురాలు సోదరిమణి సీతక్క గారు, నేను ఇంకా ఆదివాసీ ఎమ్మెల్యేలు దల్లం వెంకట్రావు గారు, కోరం కనకయ్య గారు, ఆదినారాయణ గారు, పాయ వెంకటేశ్వరరావు గారు అందరం కలిసి, ఎంపీ బలరాం నాయక్ గారు అందరం కలిసి ఇంచి చూసి రిమైనింగ్ బ్యాలెన్స్ని ఎలా కంప్లీట్ చేయాలో చూడటం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో ఆ ఫినిషింగ్ వర్క్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా స్థానిక పూజారులకు సంబంధించిన బాబుకి దురదృష్టవశాత్తు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, చాలా బాధాకరం. ఆ విషయంలో స్థానిక శాసనసభ్యురాలు సహచర మంత్రివర్యాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ బాలుడికి కావాల్సిన వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయటమే కాకుండా భవిష్యత్తులో ఆ బాలుడికి ఆ కుటుంబానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా కాలుకు సంబంధించిన ఏదైతే కార్యక్రమం ఉందో ఈ దేశంలో ఎక్కడైతే మెరుగైనది ఇంకా టెక్నాలజీతో ఉందో ప్రభుత్వ పక్షాన అది కూడా ఐడెంటిఫై చేసి తప్పకుండా దాన్ని కూడా చేయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మేము తీసుకుంటాం. ఇక్కడ విమర్శలకు తావులేదు. అటువంటి చిన్న ఎపిసోడ్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి స్థానిక శాసనసభ్యురాలు తీసుకురావడంతోనే వాళ్ళని జాగ్రత్తగా ప్రభుత్వ పక్షాన్ని కాపాడుకుందామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఎవరితోనో ఇంత మంచి కార్యక్రమం చేసిన మేము ఇక్కడ ఎవరితోనో ఏ వ్యక్తులతోనో చెప్పుకునే పరిస్థితి ఉండదని కూడా ఈ వేదిక ద్వారా ఆ వ్యక్తులకు తెలియజేస్తూ, గడిచిన కొన్ని రోజులు 2 రోజుల క్రితం ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో బీజేపీ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లు అనే అంశాన్ని అడ్డం పెట్టుకొని ఈ సౌత్ ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రాలకి అన్యాయం చేయాలనే ఒక దురుద్దేశంతో కుట్రతో పూరితమైన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని పార్లమెంటు సాక్షిగా దేశంలోని ఇండియా కూటమికి సంబంధించిన అందరూ సభ్యులు ఆ బిల్లుని వీగిపోయేటట్టు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన కూడా ఆ ఇండియా కూటమిలో ఉండే ప్రతి సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రిజర్వేషన్ కావాలని మొట్టమొదట పార్లమెంటులో లేవనెత్తి ఆ బిల్లుని పాస్ అయ్యే విధంగా తీసుకొచ్చింది, చేసింది కూడా ఈ ప్రభుత్వం. మళ్ళీ వారేదో దానికి తుదిమెరుగులు దిద్దుతున్నట్టు ఒక కలరేసి పాత సీసాలో కొత్త సారాన్ని నింపి ఎలానైతే ఇది మా బ్రాండ్ అని చూపించాలని తాపత్రయపడ్డారో దాన్ని తిప్పి కొట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కానే కాదు అని మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అదే రకంగా అనేకమైన అందరు సభ్యులు పార్లమెంటు సాక్షిగా చెప్పడం జరిగింది. మహిళా బిల్లుని అడ్డం పెట్టుకొని వారి స్వలాభం కోసం, వారి స్వార్థం కోసం బీజేపీ పార్టీ పన్నిన కుట్రాలను, వారి కుశల బుద్ధిని తీవ్రంగా మరొక్కసారి ఖండిస్తూ, మహిళల పట్ల ఈ పార్టీ ఎప్పుడూ ఉంది, భవిష్యత్తులో కూడా మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే దాంట్లో 1 ఇంచు కూడా వెనక్కి పోయేది లేదు. వారు ప్లెయిన్గా ఆ బిల్లును పెట్టినప్పుడు చివరగా కూడా మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, మీరు పాత సంఖ్యతోనే ఆ 542 నెంబర్తోనే మీరు దాంట్లో పెట్టండి అంటే దానికి సమాధానం ఉండదు. మేము 880 860 సీట్లు పెంచుతాం, ఆ పెంచిన సీట్లో పెడతామనేది కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పెంచడం అనేది పెంచేటప్పుడు చూద్దాం, రెడీగా ఉన్న దాంట్లోకి పెట్టాలని మా నాయకురాలు అన్న దాన్ని పట్టించుకోకుండా దాన్ని బుల్డోజ్ చేస్తూ వారు ఏదైతే ఒంటెద్దు పోకడతో తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ గమనిస్తుండగా ఈ కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షపాతమనే ఉన్నామని చెబుతూనే వారి కుట్రాన్ని భగ్నం చేసింది. దీంట్లో సహకరించిన ప్రతి సభ్యుడికి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన చేతులు జోడించి అభినందనలు, కృతజ్ఞతలు. మహిళల మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా బీజేపీ ప్రభుత్వము మోడీ గారు కపట నాటకానికి తెరలేపాడు.
3 సార్లు మీరు అధికారంలోకి వచ్చిండ్రు. దాదాపుగా 12 సంవత్సరాల క్రితము మా ప్రభుత్వం 2013లోనే రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టడం జరిగింది. ఆ రోజు మరి కొన్ని పక్షాలు అడ్డుకోవడంతో అది ఆగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేయకుండా దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్యతో కూడుకున్నటువంటి డీలిమిటేషన్, ఒక దిక్కు జనాభా లెక్కలు జరుగుతూనే ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ అని చెప్తా ఉన్నారు. 2011 కాదు, 2021లో జనాభా లెక్కలు జరగాలి. అది చేయకుండా 15 సంవత్సరాల నుంచి జనాభా లెక్కలు చేయకుండా పెండింగ్లో పెట్టి, ఒక దిక్కు దేశంలో అంటే జనాభా లెక్కలు జరుగుతూ ఉంటే హడావుడిగా డీలిమిటేషన్ అనేది మరి తీసుకొచ్చి, ముఖమేమో ఫేస్ మీద ఇక్కడేమో లేడీస్ ముఖం పెట్టి, వెనక నుంచేమో మరి దక్షిణాది రాష్ట్రాలకు ఇవాళ తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, మరి తమిళనాడు కానీ, ఇలా మనలాంటి రాష్ట్రాలకు జనాభా నియంత్రణ పాటించి మరి ఆదర్శంగా ఆదాయం పెంచినటువంటి రాష్ట్రాలకేమో సీట్ల సంఖ్య, ఎమ్మెల్యేలు కానీ ఎంపీల సీట్ల తగ్గించి మరి రాజకీయ ప్రాధాన్యతను తగ్గించే కుట్ర చేస్తూ ఉన్నారు. ఆ బిల్లు అడావుడికి ఎందుకు తెచ్చిర్రో మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మహిళల బిల్లు మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే బీజేపీ ప్రభుత్వం 2023లో కూడా మరి పార్లమెంట్లో ఈ యొక్క బిల్లును పెట్టడం జరిగింది. మరి దాన్ని ఎందుకు నువ్వు బయటకు తీయలేదు? మళ్ళీ కొత్త బిల్లుని ఎందుకు పెడుతున్నావు? అంటే ఈరోజు అంటే మహిళల పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు, మనలాంటి రాష్ట్రాలకు సీట్ల సంఖ్య తగ్గించి ఈరోజు ఉత్తరప్రదేశ్ లేదా బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు పెంచుకొని భవిష్యత్తులో ఈ మన రాష్ట్రాలకు ప్రమేయం లేకుండానే వాళ్ళు దేశాన్ని ఏలాలనేటువంటి కుట్రకు తెరలేపిరు మహిళా బిల్లును అడ్డం పెట్టుకొని. అందుకనే మేము అడ్డుకోవడం జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే 3 సార్లు అధికారంకి వచ్చారు, 33% బిల్లు, 3 రోజులు ప్రత్యేకంగా మహిళల కోసం టైం కేటాయించి మహిళా రిజర్వేషన్ బిల్లు మీద చర్చించి ఆ బిల్లు ఎందుకు పెట్టడం అడుగుతున్నాం. ఇంకా వాళ్ళకేందంటే ఇవాళ ఊర్ల దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. అసలు బీజేపీ వాళ్ళని అడుగుతున్నా, మీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థలో మీరు మహిళలకు ప్రాధాన్యత ఉందా? మహిళలకు సభ్యత్వం ఉందా? మీరు 40 సంవత్సరాలు అయింది మీ బీజేపీ పార్టీ పుట్టి, కనీసం ఒక్కరోజన్నా మీ జాతీయ పార్టీకి మహిళను అధ్యక్షురాలు చేసిరా? ఈరోజు కాంగ్రెస్ అంటేనే మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే పార్టీ. మహిళలు దేశాధ్యక్షులుగా మా పార్టీ కాంగ్రెస్ నుంచి ఉన్నారు, మహిళలు రాష్ట్రపతిగా మా కాంగ్రెస్ నుంచి ఉన్నారు, మహిళలు ఫస్ట్ స్పీకర్గా పార్లమెంట్లో మా పార్టీ నుంచి ఉన్నారు, మహిళా ముఖ్యమంత్రులు, మహిళా గవర్నర్లు, మహిళా హోమ్ మినిస్టర్లు, మహిళా మినిస్టర్లు అత్యధికంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈరోజు మహిళా వ్యతిరేకం అని చెప్పి ఊరూర్లో ఏదో దిష్టి బొమ్మల కార్యక్రమం, ఏదో అడావుడి, ఇదంతా చేసేది ఎందుకు? మీరు బెంగాలు, తమిళనాడులో మీకు ఓడిపోతున్నారు కాబట్టి అట్లనైనా మహిళా ఓట్లను రాబట్టుకోవాలని హడావుడిగా మహిళా బిల్లు ముందట పెట్టి దాని వెనుక నుంచి డీలిమిటేషన్, నియోజకవర్గాల విభజన చేయాలని అనుకున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఏ కులం జనాభా ఎంతో ఇంత లెక్కలు జరుగుతూ బయటకు వస్తుంది కదా, అది జరగకుండా ఏ పాపులేషన్ ఎంత ఉందో మరి దాన్ని దేశమంతా లెక్కలు జరుగుతుంటే ఇప్పుడు మనకు ఏప్రిల్లో కూడా మన వైపు కూడా వస్తున్నారు. మరి ఇవంతా కంప్లీట్ కాకముందే అడావుడిగా చేసిరంటేనే అర్థమవుతుంది కదా, కేవలం రాజకీయం కోసం. కానీ మేము ఎప్పుడు మా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు 33% రిజర్వేషన్ మహిళలకు మొట్టమొదటిసారి గ్రామ పంచాయతీలలో కానీ అర్బన్లో కానీ మరి ఇచ్చి చట్టసభలలో సోనియమ్మ గారు బిల్లు పెట్టడం జరిగింది. అది అనివార్య కారణాల రీత్యా మాకు సంపూర్ణమైన మెజార్టీ పార్లమెంట్లో లేకపోవడం మూలంగా ఆ రోజు ఆగిపోయింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు కనీసం దాన్ని ఊసెత్తకుండా డ్రామాలు చేసి ఎలక్షన్లు ఎప్పుడొస్తే మహిళల బిల్లుల అప్పుడు పట్టుకొస్తున్నారు. ఇది తప్పు. మీకు చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ ప్రత్యేకంగా మహిళా బిల్లు విడిగా పెట్టండి. ఇతర 3 బిల్లులు, కాంట్రవర్షియల్ బిల్లులు కలిపి పెట్టి దాన్ని వ్యతిరేకించాలంటే ఇది కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఒకే ఘాటన పెట్టడం ఏంటిదని నేను అడుగుతున్నా. విడివిడిగా పెట్టండి, ఏ బిల్లు కా బిల్లే. సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు ఇవాళ రాజకీయాల్లోకి రావాలని మా పార్టీ మొదటి నుంచి మహిళల నాయకత్వాన్ని పెంపొందిస్తాము. కలిపేందుకు పెడుతున్నారు? కలిపి పెట్టి కావాలని లోపటేమో వాళ్ళు, ఎందుకంటే మొదటి నుంచి మహిళా వ్యతిరేక ఆలోచన, ఐడియాలజీ అది. వాళ్ళ మాతృ సంస్థ అసలు ఆర్ఎస్ఎస్లో మహిళలకే ప్రాధాన్యత ఉండదు, మహిళా సభ్యులే ఉండరు. అలాంటి పార్టీ మహిళా నాయకత్వాన్ని కేవలం ఓట్ల కోసం ఎంకరేజ్ చేసుకుంటారు వాళ్ళు, అంతే తప్ప మాది అట్లా కాదు. స్వచ్ఛంగా మా ఇందిరమ్మ గారు కావచ్చు, లేదా
రాష్ట్రపతి గారు కావచ్చు, స్పీకర్ గారు కావచ్చు, సోనియమ్మ గారు కావచ్చు, ఇలా అనేక మంది ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, గవర్నర్లు కావచ్చు, ఇట్లా అనేక మంది కాంగ్రెస్లో తయారైన మహిళలు. కాబట్టి ఈరోజు ఈ దిష్టి బొమ్మలు తగలబెట్టి ఏదో డ్రామా చేస్తే ఎవ్వరు అందరూ అర్థమవుతుంది మీ రాజకీయ డ్రామా. ఈ రాజకీయ డ్రామా బంద్ పెట్టి వాస్తవంగా మహిళలకు రిజర్వేషన్ బిల్లును తక్షణమే ప్రవేశపెట్టాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.